పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ 4వది, జపాన్ కన్నా మించింది. అదొకటి మొదటి స్థానం కూడా వచ్చేది కూడా సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఆర్మీ జవాన్లు దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడే మన త్రివిధ దళాలకి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా. చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పించుకుంటాం. ప్రతి ఒక్కడు భారతీయుడు ఐక్యంగా ఉన్నప్పుడే మన దేశ అభివృద్ధి చెందుతుంది. ఒకసారి ఆలోచించాలా, ఇవాళ జరిగింది కానీ సమస్య కాదు. మన మోడీ గారి వ్యూహం అంటే ఉగ్రవాదం అనేది అంటే వాళ్ళ ఎజెండా. మీరు ఒక మహిళ అడిగితే నువ్వు నరేంద్ర మోడీకి చెప్పు అన్నది. నరేంద్ర మోడీ చెప్పు అంటే మన దేశ నరేంద్ర మోడీ గారు ఒకటే వ్యూహం చేసిండు, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి. ఇది మహిళా శక్తి, ఇద్దరు మహిళలు, ఇద్దరు ఆర్మీ మహిళ, ఎయిర్ ఫోర్స్ మహిళ, ఇద్దరే ఆ ఉగ్రవాదుల్ని స్థావరాల్ని బొల్లగొట్టి మన డ్రోన్లు అంటే మనకున్న టెక్నాలజీ శాస్త్రవేత్తలు కానీ మనకున్న ఆర్మీ దళాలు కానీ ఎంత పటిష్టంగా ఉందంటే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత బలంగా ఉంది. మన దేశం గర్వం ఉందంటే ప్రపంచ లెవెల్లో ఒక గౌరవంగా ఉందంటే అది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఉంది. ఒకసారి ఆలోచన ఉగ్రవాదం జై బోలో భారత్ మాతా కీ.